హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మనం ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇది మోసం చేసే కంపెనీలా, ఇది నిజమేనా, లేదంటే మన డబ్బుని దుబ్బేయడానికి వేసే ఒక మంత్రమా? అసలు వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్? లేదంటే ఒక ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, అసలు ఏంటి ఇవి? వీటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఇది నిజమా, అబద్ధమా, లేదా ఒక స్కీమ్సా అనేది నా మాటల్లో మీకు తెలియజేయడానికే నేను ఈరోజు ముందుకు వచ్చాను. అయితే ఈరోజు మనం దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. అది నిజమా, అబద్ధమా, లేదా స్కామా అనేది. అయితే మనం నెట్వర్క్ మార్కెటింగ్ కన్నా ముందు నార్మల్గా మన రెగ్యులర్గా ఉండే మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే చూద్దాం. ఒక ప్రొడక్ట్స్, మనం వాడే ప్రొడక్ట్స్, సబ్బులు కానీ, షాంపూస్ కానీ, సర్ఫ్, ఏదైనా సరే ప్రొడక్ట్ అనేది కంపెనీ నుంచి మనకు డైరెక్ట్గా వస్తుందంటారా? లేదు. సో మధ్యలో ఎవరు ఉంటారు? డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో నెక్స్ట్ డీలర్స్ ఉంటారు, తర్వాత హోల్సేల్ షాప్స్, అక్కడి నుంచి రిటైల్కి వచ్చి రిటైల్ నుంచి మనకు వస్తుంది. అంటే ఒక కంపెనీలో తయారైన 10 రూపాయల ప్రోడక్ట్ అనేది మన దగ్గరికి కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి అది 100 రూపాయలు అవుతుంది. 10 రూపాయల ప్రొడక్ట్ తయారైన దగ్గర, కానీ మన దగ్గరికి 100 రూపాయలు అవుతుంది. సో ఈ 100 రూపాయల మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్, ఈ రిటైల్ దగ్గరికి వచ్చిన తర్వాత పాంప్లెట్స్, లేదంటే టీవీలో యాడ్స్ ఇస్తారు, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మళ్ళీ ఒక వీడియో చేయాలి, దానికి డబ్బులు అవుతుంది. లేదా ఒక పెద్ద కంపెనీ అనుకోండి, సో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక హీరోస్కి అమౌంట్ ఇవ్వాలి, హీరో హీరోయిన్స్ కానీ ఒక పాపులర్ స్టాఫ్ వీడియో చేయించాలి. సో చాలా ఖర్చు. ఈ ఖర్చుని కవర్ చేయడానికి ఏం చేస్తారండి కంపెనీలు? 10 రూపాయలు ఏ వస్తుంది మనకి 100 రూపాయలు అమ్ముతున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? కస్టమర్. సో దీన్ని రీప్లేస్ చేయడానికి వచ్చింది ఈ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? అసలు ఏం లేదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్. కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ని అమ్మడం. ఈ మధ్యలో ఎవరైతే అమ్ముతారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ చేసే పని ఏంటంటే కంపెనీలో తయారైన వస్తువుని తను కొనుక్కొని తను యూజ్ చేసి అది బాగుందంటే 10 మందికి చెప్పటం. సో ఇదేం కొత్త విషయం ఏం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చిన విషయం అయితే అసలు కాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, లేదా మీరే ఉన్నారు, ఫ్లిప్కార్ట్లో ఒక వస్తువు కొంటారు, ఒక షర్ట్ కొంటారు. సో అది మీకు బాగా నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్ 10 మంది కన్ఫర్మ్ చెప్తారు. లేదా అది చూసి మీ ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఎక్కడ కొన్నారో అంటారు, అదే పలానా చోట కొన్నానని చెప్తారు. సో అదే స్ట్రాటజీ ఇక్కడ ఏమవుతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైనా ప్రోడక్ట్, వాల్యుబుల్ ప్రోడక్ట్ తీసుకొని అది యూజ్ చేసి బాగుందని వేరే వాళ్ళకి చెప్పడం, దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే నార్మల్ మార్కెటింగ్లో మనం ఒక వస్తువును కొనుక్కుంటే జస్ట్ ఆ వస్తువును కొనుక్కున్నట్టు మాత్రమే ఉంటాం. అమౌంట్ మనమే పే చేస్తాం కంపెనీకి కానీ రిటైల్ షాప్కి. సో నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కంపెనీ నుంచి ప్రొడక్ట్ మనం కొనుక్కొని దాన్ని వాడి మౌత్ పబ్లికేషన్, అంటే నీ ఫ్రెండ్స్కో ఎవరికో బాగుందిరా యూజ్ చేయరా అని చెప్పినందుకు ఈ 60-70% అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కమిషన్ రూపంలో ఈ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారన్నమాట. అంటే ఒక నువ్వు ఉన్నావు, కంపెనీలో జాయిన్ అయ్యావు, బాగుంది, ఆ కంపెనీలో వాడి ప్రోడక్ట్ నచ్చింది, నీకు జాయిన్ అవ్వడం ఏం లేదండి, ఆ కంపెనీ నుంచి ప్రోడక్ట్ తీసుకోవటమే. సో తీసుకోవడం ద్వారా నీకు నచ్చింది, నువ్వు 10 మందికి చెప్పు. ఆ 10 మందికి చెప్పినందుకు నీకు ఏం చేస్తారంటే ఒక కమిషన్ రూపంలో ఒక వస్తువులోంచి ఒక 100 రూపాయలు వస్తువు అనుకోండి, ఒక 10 రూపాయలు నీకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అయ్యే ఖర్చే 30 రూపాయలు ఉంటుంది. కానీ నీకు ఏంటంటే ఏం చేయలేదు, జస్ట్ నువ్వు ఏ ప్రిఫర్ చేస్తావు, అది రెగ్యులర్గా నువ్వు చేసే పనే. అది కొత్తగా నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యి చేసిన పని ఏం కాదు. అది ఏదో కంపెనీలో వచ్చి జాయిన్ అయ్యావు, ఒక ఏజెంట్ కింద ఉన్నావు అని కాదు, జస్ట్ నువ్వు ఎప్పుడు చేసే పనే. ఇక్కడ ప్రోడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ కొన్ని చేయడం వల్ల నీకేమవుతుందంటే కమిషన్ రూపంలో అమౌంట్ వస్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మోసం కాదు. ఇది ఎక్కడ మోసం అనిపిస్తుందంటే లైక్ ఎలా ఉంటుందంటే నేను రాత్రి కోటీశ్వరుని అయిపోవాలి, లేదంటే ఒక సంవత్సరంలో లేదా 6 నెలల్లో కార్ కొనేసుకోవాలి, లేదంటే అపార్ట్మెంట్ కొనేసుకోవాలి, బిల్డింగ్ కట్టేసారు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఎరవేసి సో వాళ్ళ అమౌంట్ తీసుకొని జనాలు జాయిన్ చేయండి, మీరు కూర్చుంటే సరిపోతుంది, మీరు పని చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కూర్చుంటే అమౌంట్ వచ్చేస్తుంది, ఒక ఇద్దరు జాయిన్ చేయండి, వాళ్ళకి ఇద్దరు, ఈ పిరమిడ్ స్కీమ్స్ అనేది ఎక్కువ అవుతుంది వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అందరికీ. ఎలాగంటే మనం బయట రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటాము, ఒక రెస్టారెంట్లో బిర్యానీ బాగోలేదు అనుకోండి, అక్కడ ఉన్న అన్ని రెస్టారెంట్లో బిర్యానీ బాగోదు అంటారా? కాదు కదా.
ఆ రెస్టారెంట్ లో బాగుందో లేదో తెలుసుకొని వెళ్ళడం అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ చాలా ఉంటాయి. అయితే అది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీస్ కావా, వాటి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, లీగల్ రైట్స్ ఫాలో అవుతున్నారా లేదా, ప్రతిదీ తెలుసుకొని ఆ కంపెనీలో ప్రొడక్ట్ తీసుకోవడం. ఇక్కడ కూడా నేను చెప్పేది జాయిన్ అవ్వడం గురించి కాదు, జాయిన్ అవ్వడం కాదు ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ని నువ్వు కొనుక్కోవడం, కొనుక్కున్న దాని తర్వాత వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా మనకి ఏమైతే ఉంటుందో ఆ కమిషన్ అనేది, దాని ద్వారా మనం కమిషన్ ఎర్న్ చేసుకుంటాం. ఎక్కువ మంది చెప్పాం అనుకోండి, ఎక్కువ కమిషన్ ఎర్న్ చేసుకుంటాం. సో ఇదేంటంటే ఒక బిజినెస్, లైక్ నాట్ ఏ జాబ్. ఇది ఒక బిజినెస్. అక్కడ నువ్వే కష్టపడితేనే నీకు అమౌంట్ వస్తుంది. నువ్వు కష్టపడి ఒక ప్రొడక్ట్ ని సేల్ చేస్తేనే నీకు ఆ వచ్చే కమిషన్ అనేది నీకు యాడ్ అవుతుంది వ్యాలెట్ లోకి. సో ప్రతి ఒక్కరు గమనించేస్తున్నది, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మోసపూరితమైన వ్యాపారం కాదు. దాన్ని కొంతమంది రాంగ్ వేలో యూజ్ చేసి దాన్ని రాంగ్ వేలో చెప్పడం అనేది, డెలివరీ చేయడం వల్ల, అంటే మౌత్ వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు చూపించే కొన్ని స్కీముల వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తానికి ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. కానీ ఎవరికైనా సరే, నిరుద్యోగులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్స్ ఎవరికైనా సరే, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బిగ్గెస్ట్, అసలు బిగ్గెస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో నీకు స్కిల్ ఉంటే సరిపోతుంది. అంటే ప్రొడక్ట్ ని సేల్ చేసే స్కిల్ ఉండదు. సేల్స్ మ్యాన్ చూడండి, సో వాడు ఏం చేస్తారు, ఈ 6 నెలలు తిరిగి ఆ ప్రొడక్ట్ అమ్మితేనే ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగం వస్తుంది. మనం చిన్నప్పుడు చూసి ఉంటాం, ఇప్పుడు తగ్గిపోయారు కానీ చిన్నప్పుడు నేను ఒక అతను సంచి పట్టుకొని ఊరంతా తిరిగి అమ్మితే వారికి 6 నెలల తర్వాత ఆ ప్రొడక్ట్స్ అమ్మినప్పుడు జాబ్ వచ్చేది. సో వాళ్ళు చెప్పారు. సో అట్టి విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఏది కరెక్ట్ అయిన మార్కెట్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఏది నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని నెట్వర్క్ మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీకున్న ప్రతి డౌట్ ని కామెంట్ రూపంలో చెప్పండి, నేను మంచిగా దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సో అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకు అనుభవం, నేను ఇందులో ఏ విధంగా లీడ్ చేయగలిగాను, నా ఒక ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశాను, సక్సెస్ఫుల్గా ఏం ఫేస్ చేశాను, ఒక కంపెనీ ఫౌండర్గా నేను ఎలా ఎదిగాను, ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో కాల్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.